గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చిన పెద్దవారికి అందరికీ నమస్కారం. నర్సింగ్ నాకు ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసిన దగ్గర నుంచి నాకు పరిచయం అండి. ఒక చాలా చిన్న షార్ట్ ఫిలిం దగ్గర ఒక 3 years అయింది అనుకుంటా. ఒక అమ్మ కాన్సెప్ట్తోని అందులో మన వేణుగారు కూడా ఉన్నారు హీరో. దాని తర్వాత ఒక తండ్రి పాత్రను ఎలివేట్ చేస్తూ ఇంకొక షార్ట్ ఫిలిం తీశాడు. ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు అనుకుంటా దానిలో లీడ్. నర్సింగ్ ఎలా అంటే ఒక ప్యాషన్, ఏదైతే ఒకటి పట్టుకుంటాడో దాంట్లో డెడికేషన్గా ఉండి నేను డైరెక్టర్ కావాలన్నది ఆయన చిరకాల కోరిక. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే నీ టాలెంట్ని ప్రతిదీ కూడా ఏదైనా ప్రయాణం ఒక చిన్న అడుగుతూనే వస్తుంది. నర్సింగ్ పెద్దగా వేసి ఫెయిలియర్లు చూసుకునే బదులు చిన్నగా పోదామంటే ఆ 2 షార్ట్ ఫిలిమ్స్ తీసిన తర్వాత సడన్గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా, అన్న వెళ్ళిపోయారా వెంకటన్న, మీరు చెప్పినట్టుగా సేనా కోసం నాకు కూడా చెప్పాడు, మొత్తం ఆడియో చూపించాడు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు, మీరే డాక్టర్ అందరూ అని చెప్పేసి. ఇట్లాంటివి లేదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఈయన మైండ్లో. నాకు చాలా స్టార్టింగ్ నుంచి తెలుసు. కాకపోతే ఇద్దరం కలిసి ఓ పెద్ద పిక్చర్ చేయాలన్నది ప్రపోజల్ ఉంది, తప్పకుండా చేస్తాం కూడా. అయితే ఆయన ప్యాషన్ ఏంటంటే నేను డైరెక్టర్ కావాలంటాడు. మీరు ఎప్పుడైనా ఆయన నరేషన్ చేసినప్పుడు వినండి, అంతా వదిలేసి ఆయన లోపల లీనం అయిపోతారు. రైట్, తప్పకుండా. సో ఆయన ఇలాంటి కాన్సెప్ట్లు దేవుడిపై తీసే కాన్సెప్ట్లు, డివోషనల్ కాన్సెప్ట్లు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. కాకపోతే ఒకటేసారి పెద్ద ప్రయాణం పెద్దగా చేసి ఎందుకు సాహసం చేయాలని ఆయన నిరూపించుకుంటూ ఇక్కడి వరకు వచ్చాడు. ఇది నాకు తెలిసి ఇది 2వ సినిమా. ఒక కామెడీ సినిమా చేశాడు బ్రహ్మచారి అని చెప్పి, అది చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఈ శివశంభోలో ఆయన వర్క్ పనితనం అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటేసింది. ఎందుకంటే కథనే హీరో, అందులో ఎవరు హీరో లేరు. స్వయంగా హీరోలు కూడా ఏమంటున్నారంటే కథే హీరో, నర్సింగే హీరో అంటున్నారు. ఇలాగే ఈయన విజయంపై వెళ్తుంటే మనందరం సహకరించి ఆయనను ఆశీర్వదిద్దామని కోరుకుంటాం. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, ఈ సినిమాకి సంబంధించి